పేరు ఫ్రాన్సిస్. నేను ఇప్పుడు చెప్పబోయేది నా జీవితంలో మంచి రోజు గురించి చెప్పబోతున్నాను. రామాపురం బీచ్కి 10th క్లాస్ విద్యార్థులతో పాటు మమ్మల్ని కూడా డైరెక్టర్ సార్ తీసుకువెళ్ళారు. అప్పుడు మేము బస్సు ఎక్కిన తర్వాత కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత మళ్ళీ బస్సు ఒక చోట ఆపి మేము అందరం టీ స్టాల్కి వెళ్ళి టీ తాగుతూ మాటలు చెప్పుకున్నాము. మళ్ళీ బస్సు ఎక్కి బీచ్ని చూడంగానే మేమందరం గట్టిగా అరిశాము. మళ్ళీ బీచ్లో ఆడుకున్న తర్వాత ప్రవీణ్ సారు పిలిచి ఎక్కువ లోతుకి వెళ్ళొద్దన్నారు. మేము అందుకని బయట ఆడుకొని డైరెక్టర్ సార్ పుట్టినరోజు అవ్వటం వల్ల మేము అందరం 2 కేకులు తెప్పించి డైరెక్టర్ సార్తో కోయించి అందరికీ ఇచ్చాము. మళ్ళీ చెట్ల మధ్యలో కూర్చొని అన్నం తిని సాయిబాబా గుడి దగ్గరికి వెళ్ళాము. సాయిబాబా దర్శనం తీసుకున్న తర్వాత మేమందరం పక్కనున్న పార్క్లో పెద్ద అన్నయ్య ఆడుకున్నాము. పెద్ద అన్నయ్య వాళ్ళందరూ క్రికెట్ ఆడుకున్నారు. మేమందరం ఖోఖో కబడ్డీ ఆడుకున్నాము. మళ్ళీ బస్సు ఎక్కి మళ్ళీ ఇంకో చోట ఆపి చెట్ల మధ్యలో ఫోటోలు దిగి స్నాక్స్ తిని మళ్ళీ బస్సు ఎక్కి పొన్నూరులోని హనుమాన్ గుడికి వెళ్ళాము. పెద్ద అన్నయ్య వాళ్ళ అందరూ హనుమాన్ని దర్శనం తీసుకోవడానికి వెళ్ళారు. కానీ నాకు చలి పడటం వల్ల నేను అక్కలతో పాటు బస్సులోనే ఉన్నాను. ఇంకో సంఘటన, నేను లిటిల్ బస్లో చదువుతున్నప్పుడు సంక్రాంతి పండుగ జరుపుతున్నప్పుడు అక్కడ కుండ కట్టారు. మేము కుండ కొడటానికి వెళ్ళినప్పుడు అన్నయ్య వాళ్ళు అందరూ మా మీద నీళ్లు పోసారు. అన్నయ్య వాళ్ళు కొట్టేటప్పుడు మేము నీళ్లు పోసాము. మళ్ళీ ప్రిన్సిపల్ మేడం వచ్చి ఒక చిన్న పిల్లని ఎత్తుకొని కొండ కొట్టించారు. మేము మళ్ళీ తర్వాత అందరం అన్నం తిని కొంచెంసేపు పాటలు పెట్టుకొని డాన్సులు వేసాము. మళ్ళీ గాలిపటాలు ఎగరేసాము. ధన్యవాదములు.